సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారు మిస్బిల్ ద ఆర్డర్ లెసన్ నుంచి. The creature that emerged from this sack onto the spacious tile floor of the consulate bedroom resembled most of all a very small, medievally conceived dragon. From the head to the tip of the tail, he was coated with symmetrical pointed scales of mud armor, between whose tips was visible a soft velvet fur like that of a chocolate brown mole. He shook himself, and I half expected a cloud of dust, but in fact it was not for another month that I managed to remove the last of the mud and see the otter as it were in his true colors. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాసేజ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డిడ్ ద క్రీచర్ మోస్ట్లీ రిసెంబుల్ వెన్ ఇట్ ఫస్ట్ అపియర్డ్? సో మనకి దానికి ఆన్సర్ మనం ఏ విధంగా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు అనమాట. ద క్రీచర్ మోస్ట్లీ రిసెంబుల్డ్ ఇక్కడ ఉంది మనకు ఏ వెరీ స్మాల్ మిడివల్లీ కన్సీవ్డ్ డ్రాగన్. ఇదంతా రాయాలన్నమాట. ఏ వెరీ స్మాల్ మిడివల్లీ కన్సీవ్డ్ డ్రాగన్, ఇది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్, వాట్ వాజ్ ద క్రీచర్స్ బాడీ కోటెడ్ విత్? సో దేంతో కోటెడ్, మొత్తం దాని బాడీ అంతా ఇక్కడ ఉంది. హీ వాస్ కోటెడ్ విత్ సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్ ఆఫ్ మడ్ ఆర్మర్. సో ఇక్కడ దాకా రాస్తే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, థర్డ్ది, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు ఫుల్లీ క్లీన్ ద క్రీచర్ అండ్ సీ ఇట్స్ ట్రూ కలర్స్? సో లాస్ట్లో ఉంది. సో ఎన్నాళ్ళు పట్టిందంట? ఇన్ఫ్యాక్ట్ ఇట్ టుక్ అనదర్ మంత్ అన్నారు. సో 1 month అనమాట. అనదర్ మంత్ అంటే ఇక్కడ 1 month. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ డస్ హీ రెఫర్ టు? ఇక్కడ హీ అంటే ఎవరు? మోలా, లిజార్డ్ అండ్ ఆటరా? ఆటర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ వాజ్ విజిబుల్ బిట్వీన్ ద టిప్స్ ఆఫ్ ది మడ్ ఆర్మర్? సో ఏం కనిపిస్తున్నాయి అక్కడ విజిబుల్? వెల్వెట్ ఫర్ లైక్ ఏ చాక్లెట్ బ్రౌన్ మోల్ అన్నారు. ఇక్కడ ఉంది, ఇక్కడ బిట్వీన్ హూస్ టిప్స్ వాజ్ విజిబుల్ ఏ సాఫ్ట్ వెల్వెట్ ఫర్ లైక్ దట్ ఆఫ్ ఎ చాక్లెట్ బ్రౌన్ మోల్. సో అదంతా ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 6 to 8 ఒక పోమ్ ఇచ్చారు. ఆల్ నైట్ ద రూట్స్ వర్క్ టు డిసెంగేజ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద క్రాక్స్ ఇన్ ద వరండా ఫ్లోర్. ద లీవ్స్ స్ట్రెయిన్ టువర్డ్ ద గ్లాస్. Small twigs stiff with exertion, long cramped boughs shuffling under the roof like newly discharged patients, half dazed moving to the clinic doors. సో ద ట్రీస్ పోమ్ నుంచి ఒక స్టాంజా. దానికి సంబంధించినటువంటి 5 questions, 3 questions ఇక్కడ ఉన్నాయి. వాట్ ఆర్ ద రూట్స్ ట్రయింగ్ టు డూ ఆల్ నైట్? సో ఆ రోజు రాత్రంతా ఆ రూట్స్ ఏం చేయడానికి ట్రై చేస్తున్నాయి అక్కడ? డిసెంగేజ్ ఫ్రమ్ ద క్రాక్స్ ఇన్ ద వరండా ఫ్లోర్. సో వరండా ఫ్లోర్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ డు ద ట్విగ్స్ అపియర్ ఇన్ ద స్టాంజా? సో ఎట్లా కనిపించినాయి? సాఫ్ట్ అండ్ బెండింగ్ గానా, లేదా ఫ్రెష్ అండ్ గ్రీన్ గానా, లేదా స్టిఫ్ విత్ ఎగ్జర్షన్? సో స్టార్టింగ్లో ఉందన్నమాట. స్మాల్ టిక్స్ స్టిఫ్ విత్ ఎగ్జర్షన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద లాంగ్ క్రామ్డ్ బౌస్ కంపేర్ టు? సో లాంగ్ క్రామ్డ్ బౌస్ దేంతో కంపేర్ చేసినారంటే న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్తో అనమాట. అప్పుడే డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్స్ ఎలా అయితే తడబడుతూ వీక్గా నడుస్తూ ఉంటారో ఆ రకంగా. నెక్స్ట్, క్వశ్చన్స్ 9 to 10 ద మేకింగ్ ఆఫ్ సైంటిస్ట్లో నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. దాంట్లో నుంచి 2 questions అనమాట, సప్లిమెంటరీ రీడర్. ఇన్ ద 7th grade, Ebright got a hint of what real science is when he entered a country science fair and lost. It was a sad feeling for a science lover, but he did not give up. His entry was just a neat display of the slides of frog tissues which he showed under a microscope. He realized the winners had tried to do real experiments, not simply make a neat display. So దాంట్లో నుంచి ఇక్కడ క్వశ్చన్స్. వాట్ డిడ్ ఎబ్రైట్ డిస్ప్లే అట్ ద సైన్స్ ఫేర్? సో ఏం చూపించాడు? మోడల్ ఆఫ్ రాకెటా, స్లైడ్స్ ఆఫ్ ఫ్రాగ్ టిష్యూస్, లేదంటే కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంటా? స్లైడ్స్ ఆఫ్ ఫ్రాగ్ టిష్యూస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 10th, వాట్ డిడ్ ఎబ్రైట్ లర్న్ ఆఫ్టర్ లూజింగ్ ద సైన్స్ ఫేర్? సో సైన్స్ ఫేర్లో ఓడిపోయిన తర్వాత అతను ఏం ఫిక్స్ అయ్యాడు, ఏం తెలుసుకున్నాడంటే ఇక్కడ
నీట్ డిస్ప్లేస్ ఆర్ ఎనఫ్ టు విన్ అది కాదు, రియల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో రియల్ ఎక్స్పెరిమెంట్స్కే ఫస్ట్ ప్రైజెస్ వస్తాయి అన్న విషయం తెలుసుకున్నాడు అనమాట. అది సెక్షన్ ఏ. ఇప్పుడు సెక్షన్ బి నుంచి గ్రామర్ అండ్ వొకాబులరీ చూద్దాం. అందులో ఫస్ట్ది నౌన్ మాడిఫైయర్స్ ఉన్నాయి. సో యానీ రోట్ ఎ డైరీ, ద డైరీ వాజ్ స్మాల్ అండ్ ప్రెషియస్. సో ఇక్కడ నౌన్ వచ్చేసి ఏ డైరీ, దానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, స్మాల్ అండ్ ప్రెషియస్. సో వాటిని ఈ డైరీ ముందుకు వచ్చేలాగా రాయాలన్నమాట, అంటే అడ్జెక్టివ్స్ లాగా మార్చి రాస్తూ ఉంటాం. యానీ రోట్ ఏ స్మాల్ ప్రెషియస్ డైరీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. యానీ రోట్ ఏ స్మాల్ ప్రెషియస్ డైరీ. నెక్స్ట్ సెకండ్ది, మిస్ బిల్ చేస్డ్ ద ఫిష్ వాస్ స్మాల్ అండ్ స్లిప్పరీ. సో ఇవి రెండు డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్, వీటికి సంబంధించినవి అడ్జెక్టివ్స్. సో వీటిని ముందుకు తీసుకొని వస్తాం, నౌన్ మాడిఫైయర్స్ ఇట్లా రాస్తాం. మిస్ బిల్ చేస్డ్ ద స్మాల్ స్లిప్పరీ ఫిష్, ఫుల్ స్టాప్. సో ఇట్లా రాస్తే 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్, ద బేకర్ ప్రిపేర్డ్ డెలిషియస్ కేక్స్ ఫర్ ద ఫెస్టివల్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేద్దాం. ద బేకర్ అనేది సబ్జెక్టు, ప్రిపేర్డ్ అనేది ఇక్కడ వర్బ్, డెలిషియస్ కేక్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్స్ని ముందుకు తీసుకొని వస్తాం, సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం డెలిషియస్ కేక్స్. సో హెల్పింగ్ వర్బ్, ప్రిపేర్డ్ అనేది పాస్ట్ టెన్స్, కేక్స్ అనేది ప్లూరల్. సో పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ప్లూరల్లో ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, వర్. సింగులర్ అయితే వాస్, ప్లూరల్ అయితే వర్. సో డెలిషియస్ కేక్స్ వర్. నెక్స్ట్ V3, ప్రిపేర్డ్కి V3 ప్రిపేర్డే రాయాలి. డెలిషియస్ కేక్స్ వర్ ప్రిపేర్డ్ బై, ఎవరు చేసింది సబ్జెక్టు, బై ద బేకర్ ఫర్ ద ఫెస్టివల్, లేదంటే డెలిషియస్ కేక్స్ వర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫెస్టివల్ బై ద బేకర్ అని కూడా రాయొచ్చు. ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ సెంటెన్సెస్ షోయింగ్ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూస్ టు అన్నారు. సో వుడ్ లేదా యూస్ టుని యూజ్ చేసి రాయాలి. ఇది ఈజీ అనమాట. యూస్ టు ప్లస్ V1, దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. సో వర్బ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని యూస్ టు V1 లాగా రాసేస్తే 1 మార్క్ ఈజీగా వస్తుంది అనమాట. సో మ్యాక్స్వెల్ ఫెడ్ మిస్ బిల్ ఎవ్రీ మార్నింగ్ అన్నారు. ఇందులో వర్బ్ ఏంటి, ఇది. దీని ప్లేస్లో యూస్ టు V1 రాసేస్తే సరిపోతుంది. ఇట్లా రాయొచ్చు, మ్యాక్స్వెల్ ఫెడ్ ప్లేస్లో యూస్ టు V1 రాయాలి. యూస్ టు V1 ఏంటి, ఫెడ్కి V1 ఫీడ్. మ్యాక్స్వెల్ యూస్ టు ఫీడ్ మిస్ బిల్ ఎవ్రీ మార్నింగ్, అంతే. రెండోది కూడా, యానీ రోట్ ఇన్ హర్ డైరీ డ్యూరింగ్ ద హైడింగ్ పీరియడ్ అన్నారు. సో వర్బ్ ఏంటి ఇక్కడ, రోట్. దాని ప్లేస్లో యూస్ టు ప్లస్ V1 రాస్తే సరిపోతుంది. సో ఇట్లా రాయాలి, యానీ రోట్ ప్లేస్లో యూస్ టు V1 అనమాట. యూస్ టు రోట్కి V1 రైట్, యానీ యూస్ టు రైట్, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా దింపేస్తాం. ఇన్ హర్ డైరీ డ్యూరింగ్ ద హైడింగ్ పీరియడ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 14th, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అన్నాడు, గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ద విలేజర్స్ గ్యాదర్డ్ డాష్ ద బేకర్ షాప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో గ్యాదర్డ్, ఒక ప్లేస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ప్లేస్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి, అట్ సమ్ ప్లేస్ అనమాట. సో ద విలేజర్స్ గ్యాదర్డ్ అట్ ద బేకర్స్ షాప్, ఇది ప్లేస్ కాబట్టి మనం ప్లేస్కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్ ఏంటి, అట్. నెక్స్ట్, మ్యాక్స్వెల్ ట్రావెల్డ్ డాష్ ట్రైన్ టు రీచ్ లండన్. సో ఏదైనా ఒక మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చినప్పుడు బై అనమాట, బై ట్రైన్ ఇట్లా రాస్తాం. సో సెకండ్ దానికి బై. నెక్స్ట్ 15th, ఎడిట్ ద అబోవ్ ప్యాసేజ్ బై కరెక్టింగ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నారు. సో మిస్టేక్స్ ఉంటాయి, మనం వాటిని కరెక్ట్ చేయాలి. యానీ రిటర్న్ హర్ డైరీ ఎవ్రీ డే అన్నారు. సో ఇక్కడ రాంగ్ అనమాట ఎవ్రీడే అనేది. సో ఆమె పాస్ట్లో రాసింది కదా, డ్యూరింగ్ ద హైడింగ్. సో పాస్ట్ కాబట్టి రిటర్న్ అనేది ఇక్కడ రాంగ్. దాని ప్లేస్లో ఏం రాయాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి రోట్. యానీ రోట్ హర్ డైరీ ఎవ్రీడే డ్యూరింగ్ ద హైడింగ్. సో పాస్ట్లో డ్యూరింగ్ ద హైడింగ్ అనేది ఇక్కడ పాస్ట్ని సూచిస్తుంది అనమాట. సో V2. నెక్స్ట్, షీ ఈజ్ ఎ బ్రేవ్ గర్ల్ అన్నారు. సో ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ అనమాట. సో ఈజ్ కాదు, ప్రెజెంట్ టెన్స్లో ఇక్కడ వాజ్ పాస్ట్ టెన్స్. షీ వాజ్ ఎ బ్రేవ్ గర్ల్, అది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 16th రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద యాంటనిమ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. ద ట్రైన్ కంపార్ట్మెంట్ వర్ క్రౌడెడ్. క్రౌడెడ్ అంటే ఫుల్గా ఉన్నాయి అని అర్థం. సో ఎవ్వరు లేరు అంటే ఆపోజిట్ వర్డ్స్లో యాంటనిమ్స్ కాబట్టి ఏంటి దానికి ఆన్సరు ఎంటీ. సో క్రౌడెడ్కి ఏంటి ఆన్సర్ ఎంటీఏ. నెక్స్ట్ సెకండ్ది ద జర్నీ వాస్ జాయ్ఫుల్. జాయ్ఫుల్ అంటే చాలా హ్యాపీగా గడిచింది. హ్యాపీకి ఆపోజిట్ ఏంటి సాడ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో కరెక్ట్ వర్డ్స్ని రాయాలన్నమాట. రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్. ద బేకర్ డాష్ ఫ్రెష్ బ్రెడ్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ అన్నారు ఇక్కడ అంటే ప్రతిరోజు అనమాట. సో కరెక్ట్ ఫార్మ్స్ ఏంటి పాస్ట్ టెన్స్లో ద బేకర్ బేక్డ్ అంటే పాస్ట్ టెన్స్ మొత్తం ఆ లెసన్ అంతా పాస్ట్ టెన్స్ సంబంధించింది కాబట్టి ద బేకర్ బేక్డ్ ఫ్రెష్ బ్రెడ్ ఎవ్రీ మార్నింగ్ వైల్ ద విలేజర్స్ పేషెంట్లీ అన్నారు ఇక్కడ. సో వాళ్ళు రెండు పాస్టే అనమాట. ద విలేజర్స్ వెయిటెడ్ పేషెంట్లీ. నెక్స్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. రైట్ ద మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇడియమ్స్ ఫ్రేజెస్ యూజ్ చేసి సూటబుల్ సెంటెన్సెస్ని రాయాలన్నమాట. సో ప్లంజిన్ అన్నారు. ప్లంజిన్ అంటే ఒకేసారి ఏదైనా ఒక విషయంలోకి ఎంటర్ అవ్వడం అనమాట లేట్ చేయకోకుండా. సో ఎట్లా రాయొచ్చు వితౌట్ ఎనీ హెజిటేషన్, ఏమాత్రం ఆలోచించకుండా అంటే ఇబ్బంది పడకుండా అంటే చెప్పడానికి అట్లా. షీ డిసైడెడ్ టు plunge in into the matter. అంటే ఏమాత్రం ఇబ్బంది పడకుండా మ్యాటర్ని చెప్పేసింది అని. నెక్స్ట్ కాట్ మై ఐ. కాట్ మై ఐ అంటే మన దృష్టి పడ్డము ఒక దాని మీద ఇంట్రెస్టింగ్గా అనిపించడం అనమాట. సో మనం ఏదో ఒక షాప్కి వెళ్ళాము. ఏ బ్యూటిఫుల్ డ్రెస్ కాట్ మై ఐ ఫుల్ స్టాప్. ఏ బ్యూటిఫుల్ డ్రెస్ ఇన్ ద షాప్ రాయొచ్చు అనమాట. ఇన్ ద షాప్ కాట్ మై ఐ. ఆ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డ్రెస్ మీద నా కన్ను పడింది ఇట్లా. నెక్స్ట్ సెక్షన్ సి క్రియేటివ్ రైటింగ్స్ 2 ఇచ్చారు. ఒకటి రాయాలన్నమాట 10 మార్క్స్కి. సో ఫస్ట్ది అందులో ఇమాజిన్ యు ఆర్ ఏ టూరిస్ట్ విజిటింగ్ కూర్గ్ ఏ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ కర్ణాటక. సో మీరు కూర్గ్ ప్లేస్కి వెళ్ళారనుకోండి కర్ణాటకలో, మీరు ఒక టూరిస్ట్. యు మీట్ ఏ లోకల్ రెసిడెంట్ అండ్ స్ట్రైక్ అప్ కాన్వర్జేషన్ టు లెర్న్ మోర్ అబౌట్ ద రీజన్. సో అక్కడ ఒక లోకల్ రెసిడెంట్ని కలిసి ఆ ప్రాంతం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. యు ఆస్క్ అబౌట్ కూర్గ్స్ క్లైమేట్. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, పీపుల్ ఎలాంటి వాళ్ళు, ఫుడ్ ఎలా ఉంటుంది, వారి లైఫ్ స్టైల్ ఏంటి. అండ్ ద రెసిడెంట్ షేర్స్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ లైఫ్ ఇన్ కూర్గ్. సో వాళ్ళు కూర్గ్ గురించి చాలా విషయాలు చెప్పారనమాట. రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అంటే మీరు టూరిస్ట్ అండ్ ద లోకల్ రెసిడెంట్, మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ రాయాలి. లేదా ఆర్ ఇంకొక డైరీ ఎంట్రీ ఇచ్చారనమాట. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్ లెసన్ నుంచి. యానీస్ టాకెటివ్ నేచర్ అనాయిడ్ హర్ మ్యాథ్స్ టీచర్ మిస్టర్ కీసింగ్. యాజ్ అ పనిష్మెంట్ హీ ఆస్క్డ్ హర్ టు రైట్ అన్ ఎస్సే టైటిల్డ్ ఎ చాటర్ బాక్స్. సో చాటర్ బాక్స్ అనే టైటిల్తో ఒక ఎస్సే రాయమన్నారు పనిష్మెంట్గా, ఆమె ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే. యానీ క్లెవర్లీ డిఫెండెడ్ హర్ బిహేవియర్ విత్ థాట్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ విచ్ ఈవెన్చువల్లీ ప్లీజ్డ్ హర్ టీచర్. కానీ ఈమె తన ఈ మాట్లాడే స్వభావాన్ని కూడా చాలా తెలివిగా డిఫెండ్ చేసుకుందనమాట ఆమె. అంటే నేను మాట్లాడేది కరెక్టే, అది ఇన్హెరిటెడ్ బై మై మదర్ అని చెప్పింది కదా, వాళ్ళ అమ్మ నుంచి వచ్చినటువంటి క్వాలిటీ అని చెప్పి. సో అది ఆ థాట్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ చదివినాక టీచర్ సాటిస్ఫై అయ్యారనమాట మిస్టర్ కీసింగ్. ఇమాజిన్ యు ఆర్ యానీ. రైట్ ఎ డైరీ ఎంట్రీ డిస్క్రైబింగ్ హౌ యూజ్డ్ యువర్ రైటింగ్ స్కిల్స్ అండ్ విట్ టు ఇంప్రెస్ యువర్ మ్యాథ్స్ టీచర్. సో మీ మ్యాథ్స్ టీచర్ని ఎట్లా ఇంప్రెస్ చేశారు మీ యొక్క రైటింగ్ స్కిల్స్తో అండ్ మీ యొక్క తెలివితో అని చెప్పేసి డైరీ ఎంట్రీ రాయాలా. ఇంక్లూడ్ యువర్ ఫీలింగ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రైటింగ్ ద ఎస్సే అండ్ హౌ ద టీచర్ రియాక్టెడ్. సో ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో అది కూడా రాయాలన్నమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ రైటింగ్ ద ఎస్సే. సో ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.